ఈ ఎండాకాలంలో మంచినీళ్ళు తాగుతున్నారా? అయితే అక్కడ మీరు తప్పు చేస్తున్నారు. కేవలం మంచినీళ్ళు తాగడంతో మీకు కావాల్సిన పోషకాలు మీకు దొరకవు. ఒక్కసారి మనం చూద్దాం, ఈ ఎండాకాలంలో మనకి ఎక్కువ చెమట వస్తుంది. సో ఆ చెమట ద్వారా మన బాడీలో నుంచి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. లైక్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం అనే థింగ్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, 1 లీటర్ చెమట ద్వారా 2000 మిల్లీగ్రాముల సోడియం, 500 మిల్లీగ్రాముల పొటాషియం, 100 గ్రాముల మెగ్నీషియం, 3000 మిల్లీగ్రాముల క్లోరైడ్ అనేది మన బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఎన్నో ఎలక్ట్రోలైట్స్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మనకి ఎంతో నష్టం కలుగుతుంది. సో దీన్ని మళ్ళీ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం బయటికి వెళ్ళి కోక్ తాగడం, థమ్స్అప్ తాగడం ఇటువంటివి చేస్తూ ఉండాలి అని అనుకుంటున్నారా? బట్ ఇవి దీనికన్నా వరస్ట్ థింగ్ ఇంకొకటి ఏమి ఉండదు. దీనికన్నా బెటర్ మీరు మజ్జిగలో కొంచెం అంత ఉప్పు వేసుకుని తాగడం, కోకోనట్ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని తాగడం వల్ల మీ బాడీలో కొంచెం పొటాషియం అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు నిమ్మరసంలో కొంచెం అంత రాక్ సాల్ట్ వేసినట్టయితే మీకు సోడియం, పొటాషియం, మెగ్నీషియం అనే క్వాలిటీస్ మీ బాడీలో ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఎక్కువ వాటరీ ఫ్రూట్స్ లైక్ మీకు తెలుసు వాటర్ మిలన్ కావచ్చు, లేకపోతే ఆరెంజెస్ కావచ్చు, ఇటువంటివన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి ఈ ఎండాకాలంలో. సో వాటరీ ఫ్రూట్స్ తీసుకోండి, వాటరీ వెజిటేబుల్స్ తీసుకోండి, లైక్ టమాటోలు కావచ్చు, లేకపోతే కీరా దోసకాయలు కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఈ ఎండాకాలంలో తీసుకుంటూ ఉండండి. సో మీ బాడీని కూల్గా ఉంచండి, ఎండ నుంచి తట్టుకోండి, మీరు దృఢంగా నిలబడండి ఈ ఎండాకాలంలో. సో ఇటువంటి విషయాన్ని మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.